హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ ఇయర్ మన ట్రిపుల్ కాంచీపురం క్యాంపస్ టూర్ అయితే మీరు చూసారు. అందరూ చాలా క్లారిటీ లేదు, చాలామంది అయితే కామెంట్ చేస్తారు కదా. అందుకని చెప్పేసి మళ్ళీ అయితే క్యాంపస్ టూర్ అయితే చేస్తున్నాను. ప్రజెంట్ మనం అయితే గేట్ బయట అయితే ఉన్నాము, చూస్తున్నారు కదా. ఇది మన కాలేజ్ ఎంట్రన్స్ అనమాట. మనం మళ్ళీ కాలేజ్లోకి లోపలికి ఎంటర్ అయితే మనకి ఫస్ట్ అయితే సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ఇక మనకి తమ్మి ప్రశ్న అయితే ఇచ్చేసి మనం సెక్యూరిటీ ఎంట్రన్స్ అయితే రాయాలి. అంటే ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అని చెప్పేసి అక్కడైతే మనం అయితే రాసి అయితే వెళ్ళాలి. ప్రజెంట్ అయితే మనం మెయిన్ గేట్ దగ్గర అయితే ఉన్నాము, చూసారు కదా. మన నాయిలో ట్రిపుల్ కాంచీపురం అని చెప్పేసి ఒక బోర్డు అయితే కనిపిస్తుంది కదా మీకు. ఏమైతే ఎంట్రన్స్ అనమాట. మీకు ఫస్ట్ అయితే మీకైతే అందరికి కూడా మ్యాప్ అయితే చూపిస్తాను. మన కాలేజ్ మ్యాప్ అయితే చూపించి టోటల్ మన క్యాంపస్ మొత్తం ఒక రౌండ్ అయితే వేస్తాం గాయస్, మీకు అయితే కనిపించేలాగా. అప్పుడు ఒక్కొక్క బిల్డింగ్ అయితే మీకు అయితే చూపిస్తాం. ప్రజెంట్ చూస్తున్నారు కదా, ఇది మన క్యాంపస్ మ్యాప్ అయితే. ప్రజెంట్ మనం మెయిన్ గేట్ దగ్గర ఉన్నాము. అలా ఆ రౌండ్ చూపిస్తాం కదా సర్కిల్, అక్కడ నుంచి అలా స్ట్రైట్గా అయితే వెళ్తాము. అక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి మన ఆశ్వత హాస్టల్ దగ్గర నుంచి అలాగా టోటల్ మన క్యాంపస్ మొత్తం కూడా మనం అయితే కవర్ చేస్తాం గైస్. మీకైతే మొత్తం ఒక రౌండ్ అయితే వేసి మొత్తం చూపిస్తాం గైస్. చూసారు కదా, ఇది మన జర్నీ అయితే ప్రజెంట్ ఫస్ట్ మన వీడియో అయితే. చూస్తున్నారు కదా, మన మెయిన్ గేట్ దగ్గర నుంచి అయితే మన మ్యాప్ దగ్గర నుంచి మన స్ట్రైట్గా ఉన్న రోడ్లో అయితే వెళ్తున్నాం కదా. ఫస్ట్ అయితే ఇది మన కాలేజ్ మెయిన్ రోడ్ అనమాట. లోపలికి మీకు లెఫ్ట్ సైడ్లో వెళ్తే మీకు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అయితే వస్తుంది. అలాగే మీకు రైట్ సైడ్ వచ్చే రూట్లోకి వెళ్తే కనుక మన ఏటీఎం దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. మన కాలేజ్కి వచ్చేసి ఏటీఎం ఎస్బీఐ వచ్చేసి అలాగే ఇండియన్ బ్యాంక్ రెండు ఉన్నాయి. చూస్తారు కదా, ఇది ఏటీఎంకి వెళ్ళే రూట్ అనమాట. చూస్తున్నారు కదా, మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించింది మన అకాడమిక్స్ బ్లాక్ అనమాట. ఇది మన స్ట్రైట్ రోడ్ అండ్ గైస్. ఇది మొత్తం ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి హాస్టల్స్ అయితే వస్తాయి. మనకి రైట్ సైడ్లో మొత్తం అంతా కూడా అది వాల్ అనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి అది మన అకాడమిక్స్ బ్లాక్. మన పక్కన ఉన్నది వచ్చి ఓపెన్ ఎయిర్ థియేటర్. ఏమైనా ఫెస్ట్ జరిగితే చిన్న చిన్నవి ఇక్కడైతే జరుగుతుంటాయి గైస్ మనకి. ఇదే లెఫ్ట్ సైడ్లో ఎలా వెళ్తే కనుక మనకి కెఫ్టేరియా వస్తుంది, అలాగే ల్యాబొరేటరీస్ బ్లాక్ అవి వస్తాయి. చూస్తున్నారు కదా గైస్, ఇలా వెళ్తే మనకి మన మెస్ అయితే వస్తుంది. అలాగే ఎదురుకుండా కనిపించే బిల్డింగ్ వచ్చేసి మనకి జాస్మిన్ గర్ల్స్ హాస్టల్. ఇది మనకి వాటర్ సంబంధించిన చిన్న బిల్డింగ్ అనమాట, వాటర్ ప్లాంట్ అవిని. మనకి ఎదురుకుండా వచ్చి కనిపించింది మన అశ్వత అటు సైడ్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఫ్రంట్ కనిపించింది అంతా కూడా జాస్మిన్ హాస్టల్. ఫ్రంట్ కనిపించింది కూడా ఫ్యాకల్టీ బిల్డింగ్స్. మన ఫ్యాకల్టీస్ అందరూ కూడా ఆ బిల్డింగ్స్లో ఉంటారు. ఈ జాస్మిన్లోని ఈ సైడ్లో కనిపించే బిల్డింగ్ వచ్చేసి కింద ఇటు సైడ్ హాఫ్ పోర్షన్ వచ్చేసి మన బాయ్స్ ఫస్ట్ ఇయర్ బాయ్స్ అంతే చేస్తారు గైస్. ఇక్కడ ఒకవేళ ఫిల్ అయిపోతే కనుక మనకి అశ్వతలో అయితే ఇస్తారు. మీకు అశ్వత హాస్టల్లో చూపిస్తాను, వెళ్ళా పదండి చూద్దాం. చూస్తున్నారు కదా గైస్, మొత్తం మన కాలేజ్ మొత్తం వచ్చేసి ఒక రెక్టాంగిల్ షేప్లో ఎత్తు ఉంటుంది. అందుకే ఇక్కడ కర్వ్ వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం లెఫ్ట్ తిరగాలి. ఆ స్ట్రైట్కి వెళ్తే స్ట్రైట్గా అయితే ఏమి ఉండదు, ఇంకా అది డెడ్ ఎండ్ అనమాట. ఇక్కడ మనం అయితే లెఫ్ట్ అయితే తీసుకోవాలి. మనకి కనిపించే బిల్డింగ్ వచ్చేసి ఇది అశ్వత బిల్డింగ్ అనమాట, బాయ్స్ హాస్టల్. మనకి అశ్వత అని చెప్పి 2 హాస్టల్స్ అయితే ఉంటాయి. అశోక్ వచ్చేసి మీకు కనిపించదు, మీకు బ్యాక్ సైడ్ మీకు ఒకసారి మన ఈ రౌండ్ అంతా అయిపోయిన తర్వాత మీకు అయితే చూపిస్తాం గైస్. ఇక్కడైతే మన స్టూడెంట్స్ అందరూ సైకిల్స్ పార్కింగ్ చేసుకుంటారు. మనకి కనిపించేది వచ్చి అశ్వత హాస్టల్. చూస్తున్నారు కదా, అందరూ స్టూడెంట్స్ కనిపిస్తున్నారు కదా. ఇది మనకు వచ్చేసి అశ్వత హాస్టల్ గైస్. మనకి ఈ రోడ్లో వెళ్తే మనకి స్టోరు, అల్టిమేట్ స్టోర్ అవి వస్తాయి. మీకు అది కూడా చూపిస్తాను. ముందైతే మీకు కాలేజ్ మొత్తం ఒక ఓవరాల్ ఒక వ్యూ ఎలా ఉంటుందని చెప్పేసి మొత్తం చూపిస్తాను గైస్. ఇదంతా కూడా మన ట్రాక్ అనమాట. మనం వాకింగ్ చేసుకోవచ్చు, ఇంకా సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు ఇలా వెళ్ళొచ్చు, రూట్ అనమాట. ఇలా బ్యాక్ సైడ్ కూడా మనం వెళ్ళొచ్చు. గైస్ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ మనకు వచ్చేసి ఇది వాలీబాల్ కోర్ట్ అనమాట. రీసెంట్గా మనకి 1 year బ్యాక్ అయితే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది కొత్త వాలీబాల్ కోర్ట్ అనమాట. అలాగే బాస్కెట్బాల్ కోర్ట్, ఇంకా క్రికెట్ కోర్ట్ కనిపిస్తూ ఉంటాయి చూడండి, క్రికెట్ గ్రౌండ్ అనేది. ఇది వచ్చేసి అర్జున కాంప్లెక్స్, మన స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనమాట. ఇండోర్గా ఆడుకునే గేమ్స్ అని కూడా అక్కడ మనకి ప్లేస్ ఉంటుంది. అలాగే జిమ్ కూడా 2nd floorలో ఉంటుంది. లోపల ఇన్సైడ్ టేబుల్ టెన్నిస్ కోర్ట్ కానీ అలాగే ఆల్మోస్ట్ అన్ని కూడా లోపలైతే ఉంటాయి గైస్. మనకి ఇది వచ్చేసి ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ మీకు కనిపించేదంతా క్రికెట్ గ్రౌండ్ గైస్ మొత్తం అంతా కూడా.
ఫస్ట్ మనం మిడిల్లో మీకు ఒక గ్రౌండ్ చూపిస్తాం. మిడిల్లో కనిపించేదంతా కూడా మనకి కాలేజ్ మిడిల్లో ఉండేది ఫుట్బాల్ కోర్ట్ అనమాట. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించేది మాత్రం క్రికెట్ గ్రౌండ్. గ్యాస్ చూస్తున్నారు కదా, వ్యూస్ అయితే చాలా బాగుంటాయి మనకి. మొత్తం చాలా బాగా డిజైన్ చేశారు కాలేజ్ అని మాత్రం. మనకి ప్రజెంట్ లెఫ్ట్ సైడ్లో కనిపించేది వచ్చేసి మన కేఫ్టేరియా గైస్. చూస్తున్నారు కదా, ఇది మన కేఫ్టేరియా అనమాట. ఎప్పుడైనా మీకు మెస్లో ఫుడ్ నచ్చకపోతే కనుక ఇక్కడికి వచ్చి మనం అయితే ఏం కావాలి తినొచ్చు. మనకి డైరెక్ట్ కనిపించే బిల్డింగ్ వచ్చేసి ల్యాబొరేటరీ బ్లాక్స్. ఇదంతా కూడా ల్యాబొరేటరీస్ అనమాట. ప్రతి బ్రాంచ్ చాలా ల్యాబ్స్ అయితే మనకు ఉంటాయి కదా, ఆ ల్యాబ్స్ అన్ని కూడా ఇందులో అయితే మనకి ఉన్నాయి గైస్. ఆల్మోస్ట్ ఫ్యాకల్టీ క్యాబిన్స్ కానీ అలాగే ల్యాబొరేటరీస్ కానీ అన్నీ కూడా మనకి ఆ బిల్డింగ్లో ఉంటాయి. ఇది మన కాలేజ్కి వచ్చేసి ఇంకో గేట్ గైస్. మనకి ఇది మెయిన్ గేట్ కాకుండా మనకి అటొక గేట్ ఇటొక గేట్ ఒకటి ఉంటుంది. ఇది వెస్ట్ ఈస్ట్ గేట్గా, ఇది దాంట్లోకి ఇది ఒక గేట్. కాకపోతే ఎక్కువ ఈ గేట్ అయితే యూజ్ చేయరు గైస్. మెయిన్ అందరూ కూడా మన మెయిన్ గేట్ అయితే యూజ్ చేస్తారు. ఇది చాలా రేర్ టైమ్స్లో మాత్రం ఈ గేట్ అయితే యూజ్ చేస్తారు. చూస్తున్నారు ఇదంతా కూడా ల్యాబొరేటరీ బ్లాక్స్ అనమాట. కింద ల్యాబ్స్ అవి ఉంటాయి, డిజైన్ ల్యాబ్స్ అవిని. పైన అయితే ఫ్యాకల్టీకి క్యాబిన్స్ అవి ఉంటాయి. మనకి ఇప్పుడు వచ్చే లెఫ్ట్ సైడ్ రూట్లోకి వెళ్తే మనం డైరెక్ట్గా లైబ్రరీకి అయితే వెళ్ళిపోవచ్చు. కనిపిస్తుంది కదా, ఎదురుగా కనిపించే బిల్డింగ్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అనమాట. ఈ రోడ్లో అలా స్ట్రైట్గా వెళ్తే కనుక మనకి లైబ్రరీ అయితే వస్తుంది. ఇది మన కాలేజ్కి వచ్చేసి ఫ్లాగ్ గైస్. మనకి రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు దీన్ని కూడా. చూసారు కదా ఫ్లాగ్. బ్యాక్ సైడ్ కనిపించే బిల్డింగ్ వచ్చేసి మనకి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అనమాట. ఇది వచ్చేసి మనకి డక్ పాండ్ గైస్. కాకపోతే ప్రజెంట్ అయితే సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ అయితే ఏం లేదు. చూసారు కదా, మరి తిరిగి మళ్ళీ మనం మెయిన్ గేట్ దగ్గర వచ్చేసాము. టోటల్ ఓవరాల్ వ్యూ అయితే మీరు చూసారు కదా కాలేజ్ అంతా కూడా. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు మెస్ దగ్గర నుంచి ఒక రౌండ్ వేద్దాము. ఇందాక ఈ రూట్ మనం కవర్ చేయలేదు కదా, ఇప్పుడు మనం మెస్ దగ్గర నుంచి కూడా వెళ్ళి ఒక రూట్ అయితే కవర్ చేద్దాం. మిడిల్లో గ్రౌండ్ రూట్ ఉందని చెప్పాను కదా మీ అందరికి కూడా, ఆ రూట్ కూడా కవర్ చేద్దాం గైస్. చూసారు కదా, అది జాస్మిన్ హాస్టల్ అనమాట, గర్ల్స్ హాస్టల్. ఇది మన అక్షయ మెస్ గైస్. ఇది టోటల్ మనకి ఇందులో 3 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ప్రజెంట్ అయితే 2 ఫ్లోర్స్ వాడుతున్నాం మనం. అయితే మీకు మెస్ కూడా చూపిస్తాను గైస్. నెక్స్ట్ వచ్చేసి మనం మెస్ చేసి మన హాస్టల్కి వెళ్ళాలంటే అశ్వత హాస్టల్కి రూట్ అయితే ఇదే గైస్. చూస్తున్నారు కదా, ఇది మనకు కనిపించే వచ్చి మొత్తం కూడా ఫుట్బాల్ కోర్ట్ గైస్. మొత్తం అంతా కూడా ఫుట్బాల్ ఆడుకునే గ్రౌండ్ అనమాట అదంతా కూడా. ఈ రూట్లో వెళ్తే మనకి అశ్వత హాస్టల్కి వెళ్ళొచ్చు, అలాగే మెడికల్ సెంటర్కి, అల్టిమేట్ రెస్టారెంట్ కూడా మనం ఎక్కడి నుంచి అయితే వెళ్ళొచ్చు గైస్. ఇది మన రూట్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది మన అశ్వత హాస్టల్కి వెళ్ళే రూట్ అనమాట. ఎదురుకుండా మీకు కనిపించే చిన్న చిన్న బిల్డింగ్స్ వచ్చేసి చిన్న కనిపిస్తున్నాయి కదా ఎదురుకుంటానే. ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా మనకి గెస్ట్ రూమ్స్ అనమాట. ఎవరైనా బయట వాళ్ళు వస్తే ఆ రూమ్స్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరే పేరెంట్స్ ఎవరికైనా ఒకవేళ ఏసీ రూమ్స్ కావాలంటే కనుక అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి. మన అశ్వత హాస్టల్ కింద అయితే మనకైతే ఏసీ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి గైస్. కాకపోతే మీకు నాన్ ఏసీ రూమ్స్ కావాలంటే మాత్రం ఇవైతే మనకి ఉన్నాయి గైస్. మీరు ఏదైనా బుక్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. చూస్తారు కదా, మనమైతే మొత్తం రౌండ్ వేసి మళ్ళీ మన అశ్వత హాస్టల్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మీకైతే మన అశ్వత హాస్టల్ అయితే చూపిస్తాం గైస్ ఎలా ఉంటుందని చెప్పేసి. చూసారు కదా, ఇది మన అశ్వత హాస్టల్ గైస్. మీకు హాస్టల్ లోపలికి వెళ్ళి చూపిస్తాను మొత్తం అంతా కూడా. మీకు సపరేట్గా నా రూమ్ డోర్ అయితే మీకు ఒకటి సపరేట్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను గైస్. అప్పటికి వెయిట్ చేయండి. మీకు ఇంకా అర్జెంట్గా కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి, అయితే మీకు అప్లోడ్ చేస్తాను నా రూమ్ డోర్ ప్రత్యేకంగా. చూసారు కదా, ఇది మనకి 14 ఫ్లోర్స్ అయితే ఉంటుంది గైస్. మొత్తం మనకున్న అశ్వత, అశోక, జాస్మిన్ మొత్తం 3 హాస్టల్స్ కూడా 14 ఫ్లోర్స్ అయితే ఉంటాయి గైస్. మనకి మెయిన్ లోపలికి ఎంట్రన్స్ అయితే ఇది. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి సెక్యూరిటీ దగ్గర అయితే మనం రిజిస్టర్ చేసుకోవాలి. మీ నేమ్ అది రాసి మీరు ఇంటికి వెళ్తున్నారా వస్తున్నారా అలాగే ఐడి కార్డ్ చూపించి మీరైతే అందులో నోట్ చేసి మీరైతే వెళ్ళాలి గైస్ లోపలికి. అయితే మీకు కింద అయితే 3 లిఫ్ట్స్ అయితే ఉంటాయి. బాగా 14 ఫ్లోర్స్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. అయితే 3 లిఫ్ట్లు అయితే పెట్టారు మనకి. బ్యాక్ సైడ్ కనిపించి మన హాస్టల్ వచ్చేసి అశోక హాస్టల్. మ్యాక్సిమం అది వచ్చేసి 4th ఇయర్స్కి అలాగే 5th ఇయర్స్కి డ్యూయల్ డిగ్రీ వాళ్ళకి అయితే ఇస్తారు. ఎందుకంటే సింగిల్ రూమ్స్ అనమాట. అశోక హాస్టల్ అంతా సింగిల్ రూమ్స్ ఇస్తున్నారు. మనకి అశ్వత వచ్చేసి డ్యూయల్ రూమ్స్ అంతే మ్యాక్సిమం. చూస్తున్నారు కదా, ఇవైతే స్టెప్స్. మనం స్టెప్స్ ఎక్కొచ్చు, లేదంటే మనం లిఫ్ట్లో వెళ్ళొచ్చు గైస్. చూస్తున్నారు కదా, ఇది మన అశ్వతలో నుంచి 2nd ఫ్లోర్ నుంచి షూట్ చేస్తాను అనమాట ఈ వీడియో అయితే. బ్యాక్ సైడ్ అశోక హాస్టల్ అనమాట. ఇది అశ్వత హాస్టల్, అది అశోక హాస్టల్. పక్కనంతా కూడా ఖాళీ స్థలం మొత్తం అంతా కూడా. అది దగ్గరికి కనిపించింది ఏదో క్వార్టర్స్ ఉన్నాయి. రూట్ అయితే ఇది గైస్. ఇది మన అశ్వత 14th ఫ్లోర్ నుంచి అయితే లేదు 10th ఫ్లోర్ నుంచి అయితే మీకు షూట్ చేస్తాను వీడియో అనేది. కింద గెస్ట్ రూమ్స్, అలాగే ఫుట్బాల్ గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్, అలాగే మనకి స్పోర్ట్స్ సంబంధించిన గ్రౌండ్స్ అన్నీ కూడా అక్కడ చూడండి. అలాగే ప్రజెంట్ మనం వచ్చేసి అల్టిమేట్ స్టోర్ చూపిస్తాం గైస్. ఇది మన కాలేజ్కి అల్టిమేట్ స్టోర్ అనమాట. ఆల్మోస్ట్ మీకు సంబంధించి ఏం కావాలన్నా సరే
మనకి అల్టిమేట్ స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి. మీకు ఇంకా ఎవరైనా వెళ్ళాలంటే బయటకి వెళ్ళి తీసుకోవచ్చు. అలాగే ఎవరికైనా జిరాక్స్ సంబంధించి తీసుకుంటాం కానీ ఈ షాప్కి అయితే వెళ్ళొచ్చు. అలాగే మన కాలేజ్ సంబంధించి మెడికల్ సెంటర్ అయితే ఇది గైస్. మీకు ఏదైనా అర్జెంట్గా ఇమీడియట్గా ఏమైనా కావాలంటే కనుక మెడికల్ సంబంధించి మీరు ఇక్కడికి అయితే వెళ్ళి వాళ్ళకి చెప్తే వాళ్ళైతే మీకు హెల్ప్ చేస్తారు. మనం ప్రజెంట్ అయితే మన గ్రౌండ్ మధ్యలో షూట్ చేస్తాం గైస్. ఇది మన కాలేజ్ మధ్యలో అయితే మన హాస్టల్ బిల్డింగ్స్ కానీ, మన ల్యాబొరేటరీ బ్లాక్ కానీ, అలాగే స్కై బ్రిడ్జ్ కానీ, కేఫ్టేరియా కానీ మొత్తం వ్యూ అయితే ఇక్కడి నుంచి ఎలా ఉంది గైస్. మీకు ఒకసారి మన అశ్వత్థ ఎలా ఉంటుంది, అలాగే గ్రౌండ్ మిడిల్ ఎలా ఉంటుంది మొత్తం చూపిస్తాను చూడండి గైస్ ఒకసారి. ఇది ఈవినింగ్ టైంలో షూట్ చేసాం గైస్. ఆల్మోస్ట్ చూసారు కదా ఎంత బాగుందో. ఇదైతే మ్యాక్సిమం ఫుట్బాల్ మ్యాచెస్ అని ఇక్కడ జరుగుతాయి మనకి ఫుట్బాల్ గ్రౌండ్లో. ఈవెంట్స్ అయినా కూడా ఇక్కడ జరుగుతాయి. మన సంగత పెద్ద పెద్ద ఫెస్టివల్ అని జరుగుతాయి, కల్చరల్ ఫెస్టివల్ ఇక్కడ జరుగుతాయి గైస్ ఈ మధ్య గ్రౌండ్లో అయితే. అది మన మెస్ అయితే ప్రజెంట్ అయితే మన మెస్కి అయితే వెళ్ళి మెస్ కూడా చూపిస్తాను చూడండి గైస్. ఇదైతే మన మెస్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి వెజిటేరియన్ వాళ్ళకి ఉంటుంది గైస్. ఫస్ట్ ఫ్లోర్ అనేది, సెకండ్ ఫ్లోర్ వచ్చేసి నాన్ వెజ్ వాళ్ళకి అయితే ఉంటుంది. మీకు ఇక్కడ కూడా మీకు ఒక స్లిప్ అయితే వస్తుంది. మీకు తమ ఇంప్రెషన్ ఇచ్చేసి ఒక స్లిప్ అయితే తీసుకుని లోపలికి అయితే వెళ్ళి సబ్మిట్ చేసి మీరైతే ప్లేట్ తీసుకోవాలి గైస్. చూసారు కదా ప్రజెంట్ అయితే మెస్ కూడా అయిపోయింది గైస్. చూస్తున్నారు కదా మనకి ఈ రూట్లో వెళ్తే మనకి లైబ్రరీ వస్తుంది, అలాగే ల్యాబొరేటరీస్, మన అకాడమిక్స్ బ్లాక్ అయితే వస్తుంది గైస్ మనకి లెఫ్ట్ సైడ్లో వెళ్తే. గైస్ చూస్తున్నారు కదా ఇదే మనకి అకాడమిక్స్ బిల్డింగ్ అయితే. మన వ్యూ అయితే చూసారు ఎలా ఉందో. ఇది మన అకాడమిక్స్ బిల్డింగ్ అయితే. ఆల్మోస్ట్ క్లాస్ రూమ్స్ అన్ని ఇందులో ఉంటాయి గైస్ మొత్తం అందరికి కూడా. మీకు లోపలికి అయితే వెళ్ళి చూపిస్తాను చూడండి ఒకసారి. మీకు ఆల్మోస్ట్ మీరు కాలేజ్కి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు కూడా మీరు ఈ బిల్డింగ్ అయితే రావాలి డైరెక్ట్గా అయితే. మనకు కూడా అటు సైడ్ 2 లిఫ్ట్స్, ఇటు సైడ్ 2 లిఫ్ట్స్ అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి. కింద కనిపించిన కూడా క్లాస్ రూమ్స్ గైస్. అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం H1 H2 అని ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా క్లాస్ రూమ్స్ మనకి. మీకు ఒకటి కనిపించేది వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్లేస్ అనమాట. మనకి అది ఓల్డ్ లైబ్రరీ అంటారు. దాంట్లోనే మనకి రిజిస్ట్రేషన్స్ అవి జరుగుతూ ఉంటాయి. చూసారు కదా గైస్ అదే మీకు ఆ కనిపించే దాంట్లో మీకు రిజిస్ట్రేషన్ అది జరుగుతూ ఉంటుంది. ఇది మనకు నోటీస్ బోర్డ్ అయితే ఇది. గైస్ కనిపిస్తుంది కదా మీకు, అది H05 అని చెప్పేసి అదే ఓరియంటేషన్ హాల్ అనమాట. మీకు అలాగా ఈ హాల్లో మీకు ఓరియంటేషన్ అది జరుగుతుంది కొత్తగా వచ్చే వాళ్ళందరికీ కూడా. అలాగే చిన్న చిన్న క్లాసెస్ జరుగుతాయి. అలాగే ఏదైనా మెయిన్ ఇనాగ్రేషన్ ఫంక్షన్స్ జరగకుండా మెయిన్గా అందరూ అయితే జరుగుతుంటాయి మనకి. చూసారు కదా గైస్ ఇలా మనకి 3 హాల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మన కాలేజ్లో. ఈ 3 హాల్స్లో మీకు ఓరియంటేషన్ ఇంకైనా జరుగుతూ ఉంటాయి. మీకు కనిపించే బిల్డింగ్ వచ్చేసి మనకి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అనమాట. ప్రజెంట్ ఈ వీడియో వచ్చేసి నేను మన అకాడమిక్ బ్లాక్కి, ల్యాబొరేటరీస్ బ్లాక్కి మధ్యలో ఉన్న స్కై బ్రిడ్జ్ నుంచి అయితే షూట్ చేస్తాను. ఇది మనకి స్కై బ్రిడ్జ్ అంటారు గైస్ దీన్ని. ఇది నేను లాస్ట్ డే అయితే షూట్ చేస్తున్నాను. కొంచెం అప్పుడు మాకు రైడ్ అయితే పడుతుంది ఆ టైంలో. చూసారు కదా వ్యూ అయితే ఎంత బాగుందో. మీకు అది కూడా కనిపించి వచ్చేసి మన లైబ్రరీ గైస్. అది మనకి లైబ్రరీకి వెళ్ళండి, అక్కడికి వెళ్ళాలి. మనకి ఇదంతా ఇది ఎదురుకుండా ఇప్పుడు కనిపించే బిల్డింగ్ వచ్చేసి ల్యాబొరేటరీ బ్లాక్ అనమాట. ల్యాబొరేటరీకి మనకి అకాడమిక్స్కి మాత్రం ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది, దాన్ని స్కై బ్రిడ్జ్ అంటారు. మీకు కనిపించేది అయితే ఒక కేఫ్టేరియా గైస్. ఇది ఫ్రంట్ నుంచి అనమాట. మీకు అసలు చూపించాను కదా ఈ బిల్డింగ్ అది కూడా ల్యాబొరేటరీ బిల్డింగ్. ఈ వీడియో అయితే కేఫ్టేరియా దగ్గర నుంచి అయితే షూట్ చేస్తున్నాను. కేఫ్టేరియా ముందు అయితే మనకి ఎలా కనిపిస్తుంది, కేఫ్టేరియా బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మనకు వెనకాల హాస్టల్స్ అనేవి ఎలా కనిపిస్తాయి గైస్. మన మెస్ కానీ హాస్టల్స్ కానీ అన్నీ కూడా చూసారు కదా ఎలా ఉన్నాయో. నేను ఇప్పుడు ఈ వీడియో అయితే ప్రజెంట్ మన ల్యాబొరేటరీ బ్లాక్ 6th ఫ్లోర్ నుంచి అయితే షూట్ చేస్తాను గైస్. చూసారు కదా వ్యూ అయితే ఎలా ఉందో. ఇది మన ల్యాబొరేటరీస్ బ్లాక్ 6th ఫ్లోర్ నుంచి అయితే షూట్ చేస్తాను గైస్. మొత్తం మెయిన్గా ఇది మన పార్కింగ్ ప్లేస్ అయితే. ఇది మనకి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఫోటోస్ కూడా మీరు చూపిస్తాను చూడండి గైస్. ఎవరైనా అడ్మిన్లకు వచ్చేవారు బయట నుంచి ఎవరు వచ్చినా సరే వాళ్ళందరూ కూడా ఇక్కడైతే పార్కింగ్ అయితే చేసుకుంటారు. మనకి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అయితే ఇది. చూస్తున్నారు కదా మీకు మ్యాక్సిమం అంతా కవర్ చేసి అనుకుంటున్నాను. ప్రజెంట్ ఈ వీడియోలో అయితే మీకు ఆల్మోస్ట్ లాస్ట్ టైం అయితే ఏం కవర్ చేయలేకపోయినా చాలా గజిబిజిగా అయితే ఆగిపోయింది. చూసారు కదా ఇది మన రూట్ అనమాట. మొత్తం ఆల్మోస్ట్ మన కాలేజ్లో అన్ని ప్లేసెస్ కవర్ చేసి అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి గైస్ మాకైతే కామెంట్ చేయండి. అలాగే మీకున్న డౌట్స్ అన్ని కూడా నాకైతే కామెంట్ చెప్పండి. అయితే ఇంకా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చూసారు కదా గైస్ ఇది మన IIIDM కాంచీపురం క్యాంపస్ టూర్ అయితే ఇది గైస్. థ్యాంక్ యూ. గైస్ మీలో ఇంకెవరికైనా సరే మన IIID కాంచీపురం సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి కనుక మీరు నన్ను మన precollege.in వెబ్సైట్లో అయితే నాతో అయితే కాల్ బుక్ చేసుకోవచ్చు. మీరు నాతో కాకుండా ఇంకే కాలేజ్ గురించి మాట్లాడుకుంటే ఆ పర్టికులర్ కాలేజ్ సంబంధించి మెంటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారు గైస్. IIIDM కాంచీపురంకి అయితే నేనే మెంటర్గా చేస్తున్నాను. మీకు ఇంకా డౌట్స్ ఉంటాయి కనుక మీరు నాతో అయితే అక్కడి నుంచి కాల్ అయితే బుక్ చేసుకుని నాతో అయితే మాట్లాడుకోవచ్చు గైస్. థ్యాంక్ యూ.